పూర్వం తారకాసురునికి త్రిపురాసురుడు అనే ముగ్గురు కుమారులు ఉండేవారు. వారు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి గొప్ప వరాలను పొందారు. ఇలా మనం సంతోషం అనేది ముల్లోకాలను తిరుగుతూ ఋషులు దేవతలు కలిసి ప్రజలను తీవ్రంగా హింసించేవారు. ఇలా హింసించడం వల్ల వాళ్ళు ఎంతో భయభ్రాంతులకు గురయ్యారు. ఇలా మన పరమశివుడికి దీపారాధన చేయడం వలన ఆయన వరముతో మనకు ఎన్ని రకాలుగా చేశారు. వారి బాధలు వివరించలేక దేవతలందరూ కలిసి మహాదేవుని వేడుకుని ప్రార్థించారు. భూమికి రథంగా, సూర్యచంద్రుని చక్రాలుగా ఆయన ధనుస్సులా మెరిశారు. ఒకే ఒక్క బాణంతో ఆ 3 నగరాలను భస్మం చేశాడు. ఈ అద్భుతమైన సంఘటన జరిగింది కార్తీక పౌర్ణమి రోజున. కాబట్టి దేవతలందరూ ఆనందంతో ఆకాశంలో దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు. అందుకే ఈ రోజును దేవ దీపావళి అని కూడా అంటారు. ఈరోజు పాటించాల్సిన పరిహారాల గురించి చూద్దాము. అలాగే శివాలయాలను దర్శించుకొని రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో దీపాలను వెలిగించి పూజలు చేస్తారు.